అగ్రరాజ్యాల చదరంగంలో పావులా మారింది ఆఫ్ఘనిస్తాన్. డ్యూరాన్ రేఖ వల్ల పాక్ ఆఫ్ఘన్ల మధ్య శతాబ్దాలుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. భారత్ ఆఫ్ఘన్ దోస్తీపై పాకిస్తాన్ అక్కసు వెళ్లగక్కుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కూలదోయాలని చెప్పి తెహ్రీక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ సంస్థ ప్రయత్నం చేస్తోంది. ఒకప్పుడు కలిసిమెలిసి ఉన్న పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లు ఇప్పుడు బద్ధశత్రువుల్లా ఎందుకు మారిపోయాయి? అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో ఈ రెండు దేశాలను పావులుగా వాడుకుంటున్నారా? ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం ఏంటి? ఒకప్పుడు భారత్కి వ్యతిరేకంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు ఎందుకు దగ్గరవుతోంది? అసలు ఇరు దేశాల మధ్య వివాదానికి కారణం ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇట్స్యూటీవీ అందించే ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం. గత కొంతకాలంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లో ఆఫ్ఘన్ పాకిస్తాన్ సైన్యం ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడుల్లో 3 యువ క్రికెటర్లతో పాటు పలువురు ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన 48 గంటలలోపే పాకిస్తాన్ వైమానిక దాడులు జరపడంతో అంతర్జాతీయ విమర్శలొచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్లో కొత్తగా తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి భారతదేశంతో దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టడం పాక్కి మింగుడు పడడం లేదు. ఇటీవల ఆఫ్ఘాన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్లో పర్యటించారు. అదే సమయంలో పాకిస్తాన్ కాబూల్లో దాడులకు దిగడం ఆఫ్ఘన్కి కోపం తెప్పించింది. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య ఉన్న వివాదం ఈనాటిది కాదు. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదం వందల ఏళ్ల నాటి నుండి కొనసాగుతోంది. స్వాతంత్రం రావడానికి ముందు పాకిస్తాన్ ఇండియాతో కలిసి బ్రిటిష్ ఇండియాగా ఉండేది. 1893లో బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మార్టిమర్ డ్యూరాన్ అప్పటి ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ ఇద్దరి మధ్య కూడా కుదిరిన ఒప్పందం ద్వారా డ్యూరాన్ రేఖ గీయబడింది. బ్రిటిష్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఉన్న ప్రాంతాలను వేరు చేయడానికి ఈ రేఖను గీశారు. ఈ రేఖ పొడవు 2640 కిలోమీటర్లు. ఈ సరిహద్దు రేఖ ఆఫ్ఘనిస్తాన్లో పఖ్తూన్ జాతి ప్రజలు నివసించే ప్రాంతాలను అడ్డంగా చీల్చడంతో పాటు పఖ్తూన్ తెగల వారు ఈ రెండు దేశాల మధ్య విడిపోయారు. డ్యూరాన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ఎప్పుడు కూడా గుర్తించలేదు. ఇప్పటికీ పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్తో సహా పఖ్తూన్ ప్రాంతాలను తమ భూభాగంగా ఆఫ్ఘనిస్తాన్ భావిస్తూనే ఉంది. పాకిస్తాన్లో పఖ్తూన్ ప్రజలైతే నివసించే భూభాగాన్ని తిరిగి తమ దేశంలో విలీనం చేయాలని చెప్పి లేదా వారికి అక్కడ స్వాతంత్ర రాజ్యాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వాదిస్తున్న పరిస్థితి కూడా చూసాం. కానీ పాకిస్తాన్ మాత్రం డ్యూరాన్ రేఖను అంతర్జాతీయ సరిహద్దుగా పరిగణిస్తుంది. అంతేకాక డ్యూరాన్ రేఖ వెంబడించే కంచె ఏర్పాటు చేస్తూ వచ్చింది. ఈ కంచెను ఆఫ్ఘన్ దళాలు తొలగించడానికి ప్రయత్నించడం వల్ల తరచుగా సరిహద్దు ఘర్షణలకు దారితీస్తోంది. ماشاءالله دا غنیمت هوان ده او دای پښتغت ده چې د پوسینه تر لاسه شو دا مجاهدین ګوره په دې پوسته کې ماشاءالله ها ګوره مجاهدین 1978లో ఆఫ్ఘనిస్తాన్లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అనే కమ్యూనిస్టు పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పార్టీ సౌమ్యవాద సంస్కరణలు, భూ సంస్కరణలు, మతపరమైన సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉన్న కొన్ని చట్టాలను తీసుకురావడంతో పాటు స్థానిక తెగలు, గ్రామీణ ప్రజలు, ఇస్లామిక్ నాయకుల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో కమ్యూనిస్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తిరుగుబాట్లు, సాయుధ పోరాటాలు ప్రారంభమయ్యాయి. ఈ తిరుగుబాటుదారులను ప్రారంభంలో ముజాహిదీన్లు అని పిలిచారు. 1979 డిసెంబర్లో కమ్యూనిస్టు ప్రభుత్వం బలహీనపడడం, తిరుగుబాట్లు తీవ్రం కావడంతో ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని రక్షించడానికి సోవియట్ యూనియన్ కూడా దాన్ని ఆక్రమించింది. అయితే సోవియట్ యూనియన్ ఆక్రమణకు వ్యతిరేకంగా వివిధ తెగలు, ప్రాంతీయ మిలిటరీ గ్రూపులు ముజాహిదీన్ల పేరుతో ఏకమయ్యారు. వారి పోరాటానికి అమెరికా, పాకిస్తాన్, సౌదీ అరేబియా వంటి దేశాల నుండి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ముఖ్యంగా పాకిస్తాన్ ముజాహిదీన్లకు తమ దేశంలో శిక్షణ ఇచ్చింది. పాకిస్తాన్లో శిక్షణ పొందిన ముజాహిదీన్లు ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటాలు చేస్తారు. ఆ సమయంలోని ఆల్ ఖైదా, హక్కన్ కీ నెట్వర్క్ వంటి
సంస్థలు పుట్టుకొచ్చాయి. 1990లో ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం చెలరేగినప్పుడు పాకిస్తాన్ తాలిబాన్కు మద్దతు ఇచ్చింది. తాలిబాన్ను అధికారంలోకి తీసుకురావడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్పై వ్యూహాత్మక పట్టును సాధించాలని పాకిస్తాన్ భావించింది. తద్వారా భారత్కు వ్యతిరేకంగా తన స్థానాన్ని బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్తో సన్నిహితంగా వ్యవహరించారు. ఇందుకు ఉదాహరణగా 1999లో జరిగిన ఒక విమాన హైజాగ్ ఉదంతాన్ని ప్రస్తావించుకోవచ్చు మనం. పాకిస్తాన్కు చెందిన హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ ఉగ్రవాదుల ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం IC-814ను హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కాందాహార్ విమానాశ్రయానికి తరలించారు. ఆ సమయంలో తాలిబాన్లు హైజాకర్లకు ఆహారం, నీరు వంటి సదుపాయాలు కల్పించి వారికి పరోక్షంగా సహకరించారు. ఉగ్రవాదులకు భారత ప్రభుత్వానికి మధ్య తాలిబాన్లు మధ్యవర్తిత్వం వహించి జైళ్లలో ఉన్న ఉగ్రవాదులను విడుదల చేసేలా ఒత్తిడి చేశారు. అయితే దీనికి తలొగ్గిన భారత్ మసూద్ అజహర్ అలాగే అహ్మద్ సయీద్ షేక్ ముష్తాక్ అహ్మద్ జిందాలను విడుదల చేసింది. ఈ సంఘటన భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య సంబంధాలను దెబ్బతీసింది.